అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణలో కొత్త రకమైన మద్యం పాలసీ తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి మనం ఒక వార్తను చూడడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయకంటే ముందు ఎలక్షన్స్ టైంలో ఏమని చెప్పారు రేవంత్ రెడ్డి, గత ప్రభుత్వము మొత్తము ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా బెల్ట్ షాపులను ఏర్పాటు చేసింది, రాష్ట్రంలో ఉన్న ప్రజలను మొత్తం తాగుబోతులను చేసింది, యువతను మొత్తం చిత్తు నాశనం చేసింది, వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కనుక వస్తే అవన్నీ మేము ఎత్తిపారేస్తాము, ఒక్క బెల్ట్ షాప్ ఉండేది. ఎందుకోసం అంటే ఆడపడుచులకు పెద్ద పీట వేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఆడపడుచులకు వెన్నంటూ ఉండేది మేమే అని చెప్పేసి అప్పుడు గొప్ప గొప్ప ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి ఈరోజు కొత్త తరహా మద్యం పాలసీ అంటే దగ్గరలో చిన్న సైజు బ్రెవరీస్, లిక్కర్ బ్రెవరీస్ తీసుకొచ్చేసి ఇంకా తొందరగా మద్యాన్ని అందియాలా, సరఫరా చేయాలి, ఇంకా ఎక్కువగా అమ్ముడు పోవాలనే ఉద్దేశంతో చిన్న తరహా బ్రెవరీ తీసుకొచ్చారు. అంటే బ్రెవరీస్ అంటే ఒక దగ్గర మద్యం తయారవుతుంది, ఆ మద్యాన్ని తీసుకొని మళ్ళీ అన్ని షాపులకు వాళ్ళు పంపేయాల్సి ఉంటుంది. ఇది అట్లా కాదు, అది ఉంటుంది మళ్ళీ ఇది నీకు ఇప్పుడు తొందరగా అవసరం ఉందంటే విత్ ఇన్ 1 అవర్లో నీకు మొత్తం సప్లై అయిపోతుంది. ఆ రకంగా చిన్న సైజు బ్రెవరీ తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఒకప్పుడు చెప్పిన బెల్ట్ షాప్లను ఎత్తేస్తా అని చెప్పేసి అన్న నువ్వు రేవంత్ రెడ్డి మళ్ళీ ఈరోజు ఈ మద్యం పాలసీని ఎందుకు తీసుకొస్తున్నావు? తెలంగాణ మహిళా లోకము దీనిని మీరు గట్టిగా ప్రశ్నించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అలాగే ఈ విధానాన్ని తెలంగాణ ప్రజాసైన్యం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకు అంటే మహిళలకు పెద్దపీట వేస్తున్నాము, మహిళలే మాకు ముఖ్యము, వాళ్ళ బాగుగులే మాకు ముఖ్యం అని చెప్పేసి అన్న రేవంత్ రెడ్డి బెల్ట్ షాపులను ఎత్తేయడం కాకుండా కొత్త రకమైన మద్యం పాలసీని తీసుకొచ్చి ఇంకా పల్లెటూళ్ళల్లో ఇంకా మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి మద్యాన్ని తాగించి వాళ్ళ జీవితాలను నాశనం చేసి వాళ్ళ ఆరోగ్యాలను పాడు చేసి అంటే వాళ్ళు చనిపోతుండగా చూస్తూ ఉన్న నువ్వు మరి ఆడపడుచుల బాగోగులు ఏ రకంగా నువ్వు కాపాడుతున్నట్టు, వాళ్ళకు పెద్దపీట ఎట్లేస్తున్నట్టు అనేది నేను ఒక ప్రశ్నిస్తున్నా మీకు. ఖచ్చితంగా మహిళా లోకం దీని గురించి ఆలోచించాలి. ఈ మద్యం పాలసీని వెంటనే ఏదైతే మీరు ప్రవేశపెడదాం అనుకుంటుంది ఈ మద్యం పాలసీని వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో దీని మీద విస్తృతమైన ఉద్యమాన్ని చేయడం జరుగుతుంది. బెల్ట్ షాప్లను ఎత్తేస్తా అని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పిన ఒక మూర్ఖపు ముఖ్యమంత్రివి నువ్వు. ఆ మాట నిలబెట్టుకోలేవు. మొన్నటికి మొన్న ఒక సమావేశంలో ఏమన్నావు, నేను ఏదైనా నిజం మాట్లాడితే అబద్ధం మాట్లాడా అని చెప్పేసి అన్నావు. ఇది అబద్ధం కాదా? నువ్వు ఆ రోజు ఏమన్నావు, ఎత్తేస్తా అని చెప్పేసి అన్నాడు. మీరు ఎందుకు ఎత్తేయలేకపోతున్నావు? నీతో చేత కాకపోతే నువ్వు దిగు, వేరే ముఖ్యమంత్రిని కూర్చొని పెట్టుమని మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కానీ ఇలాంటి ఏషాలు వేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు చూసి ఊరుకోరు. ఈ విధానాన్ని, ఈ మద్యం విధానాన్ని మొత్తానికి మొత్తము రద్దు చేయాల్సిందే. అసలు బెల్ట్ షాపులే కాదు, ఉన్న వైన్స్ని కూడా సగానికి సగం తగ్గించి జనాల యొక్క ఆరోగ్యాలను కాపాడాలని చెప్పేసి తెలంగాణ ప్రజాసైన్య పార్టీ డిమాండ్ చేస్తుంది.